పైలట్స్ అవుతున్నారు. నా మీలాంటి వాళ్ళు మీ ట్రైన్ స్థాయిలో డ్రైవర్ ఉన్నారు ట్రైన్ సార్. డ్రైవర్ నా అవుతున్నారు. ఫ్రెండ్సే. ఆ! హ్మ్. పైలట్స్ మేడం ఇద్దరు ఫస్ట్‌లో నేనప్పుడు అక్కడ ఢిల్లీలో ఫస్ట్ మహిళా డ్రైవర్‌గా చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇద్దరు. ఓకే. లడాకు విమానం నడిపించేవాళ్ళు. ఆ! వాళ్ళతో పాటు నాకు అవార్డ్ వచ్చిందనమాట. ప్రెసిడెంట్ అవార్డ్ వాళ్ళతో పాటే వచ్చింది నాకు. మన జ్యూరీ మెంబర్ ఐశ్వర్య రాయ్ మేడం. ఆ! తనతో గూడా ఆ! అవార్డ్ తీసుకున్నాను. ఆ! తను మా బ్యాచ్‌లోనే. మీ కెరియర్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. ఏమో సార్ ఎందుకంటే ఫైనాన్షియల్ వన్ బై ప్రాబ్లమ్ వన్ సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికుంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి లేవు చెప్పండి? 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ! సార్. ఇప్పుడు 'లలితా కాకపోతే జ్యువెలరీ' ఆయన ఎన్నేళ్ళు కష్టపడ్డాడు ఈరోజు. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనక అనేక ఆర్థిక ఇబ్బందులున్నాయి. అనేక కష్ట నష్టాలున్నాయి. ఎవరిది చరిత్ర అయినా చూసుకోండి మీరు. ఎవరిది ఈవెన్ సక్సెస్ అయిన ఇప్పుడంతా మల్లారెడ్డి గారున్నారు. ఏం చెప్తాడాయన? పాలమ్మానంటాడు, అవును. పూలమ్మాను. ఆయన అంత ఆషామాషీగా వచ్చాడా మరి? అదే. మీరు అందరూ గుర్తించే విధంగా తయారైపోయారు. గుర్తిస్తున్నారు. నాకు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఇస్తే చాలు సార్. రుణపడి ఉంటారు. అంటే రుణపడి రేవంత్ రెడ్డి ఉంటాను. గారికి ఏమన్నా స్టాట్యూ పెడతారా మరి? సార్ సీఎం సార్ ఆ! నాకు ప్లీజ్ మా ఫ్యామిలీకి మా అమ్మ, నాన్న సార్ కళ్ళు కనిపియవు. కాలు ఇరిగింది అమ్మకి. వాళ్ళని చూసుకోవాలి సార్. ప్లీజ్ సార్ నా రిక్వెస్ట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేసేయండి సార్. సార్ ప్లీజ్. నా తరపు నుంచి, మా అమ్మ నాన్న తరపు నుంచి సార్. హ్మ్. మీకు థ్యాంక్ యూ సార్. ఆ రోజు టీక్‌టాక్‌లో గూడా మీరు మెసేజ్ పెట్టారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మహిళలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. మన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఈ మాట నేను ఎక్కడ చెప్పమన్నా నేను చెప్తాను సార్. సో, మిమ్మల్ని కలవాలి. మీరు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ నమ్మకం ఉంటే సార్. చాలు. మీకు ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ సార్ కాంగ్రెస్ మాట గవర్నమెంట్. తప్పరని నాకు తెలుసు. తెలుసు. ఆ! కొంచెం లేట్